ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మేడం గారితో మాట్లాడి మన సందేహాలని తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మా, కుంభరాశి వారు ఎటువంటి వారిని పెళ్లి చేసుకోవాలి, ఎటువంటి రాశిని పెళ్లి చేసుకోకూడదు, అసలు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి మాకు తెలియజేయగలుగుతారా? తప్పకుండా నాన్న. సో కుంభరాశి అంటే ఏంటంటే మనకి కుంభంలా కనిపించే, కుండలాగా కనిపించే జీవితం. అంటే ఏంటంటే కుండలో నీళ్ళు ఉన్నాయి లేవో మనకు తెలియదు, చూడడానికి కుండ మాత్రం కనిపిస్తుంది. అలాగే వీళ్ళ మనస్తత్వాలు, వీళ్ళు పర్ఫెక్ట్గా ఆలోచిస్తున్నారా లేకపోతే నెగిటివ్గా ఆలోచిస్తున్నారా అనేది ఎప్పుడు ఎవరికి చెప్పరు. వాళ్ళు ఏదనుకుంటారో అది బయటికి ఎప్పుడు రాదు. చెప్పింది చేయరు, చేసింది చెప్పరు. ఈ కుంభరాశి వాళ్ళు జనరల్గా వాళ్ళకు వాళ్ళు చేసేసుకుంటుంటారు. వాళ్ళకి ఏది నచ్చుతుంది, అది ఏది అనిపిస్తే అది చేస్తారు. సో డిస్కస్ చేయడం కానీ, ఇలా చేయొచ్చా అని అడగడం కానీ, ఇలాంటి లక్షణాలు చాలా తక్కువగానే ఉంటాయి వీళ్ళకి. వీళ్ళకి ఎక్కువ ఏంటంటే వర్క్ హార్డ్ అనేది ఇష్టం. వర్క్ చేసి ఎవరైనా సరే మనిషిగా పుట్టిన తర్వాత ఏదో ఒక పని చేసుకుంటూ వ్యాపకం పెంచుకుంటూ వెళ్ళాలి, కానీ వదిలేసి ఖాళీ కూర్చొని ఉండదు. ఒక ఆధ్యాత్మిక చింతన కావాలంటే దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి, అవి ఇంట్రెస్ట్, అవి చదువుతుంటారు. ఇలాంటి పనులు, పూజలు కొంతమందికి ఇష్టం అనుకో, పొద్దున్న లేస్తే ఇంట్లోంచి భర్త వెళ్ళిపోగానే ఇవి ఏదో ఒక నోము పట్టుకుని ఆ నోము కథ చదువుకొని పుస్తకాలు అక్షతలు వేసుకొని పూజలు చేసుకుని ముత్తైదులు తాంబాలు ఇచ్చుకొని కూర్చుంటుంది. ఏదో ఒక పని చేస్తుంటారు. ఇంట్లో హౌస్ వైఫ్ కూడా పని చేస్తారు, ఉద్యోగం చేసినా పని చేస్తారు. అమ్మాయిలు ఖాళీ టైంలో ఖాళీగా కూర్చోకుండా ఎవరికో సలహాలు ఇవ్వడానికో ఏదో ఒక, అంటే చాలా మంది చూడు మనం వింటుంటాం, ఉద్యోగం చేస్తారు, మళ్ళీ వ్యాపారం కూడా చిన్న చిన్న వ్యాపారాలు, షేర్లు ఇలాంటివి చేస్తుంటారు. ఇవన్నీ కుంభరాశి వాళ్ళే. ఓకే, ఏదో ఒక చేస్తూ ఉంటారు, దాంట్లో లాస్ అవుతుంది, గెయిన్ అవుతుంది, అది పక్కన పెట్టండి. సో వివాహ విషయం వచ్చినప్పటికీ ఎలా పెడితే అలా ఉండడానికి కాకుండా వీళ్ళ తగ్గట్టు ఆలోచన ఉన్నాయి. వీళ్ళ ఆలోచనలే అనుకూలంగా నడవాలి అంటే ఖచ్చితంగా మనస్తత్వం తగ్గట్టు రావాలి. అవును. సో మనస్తత్వం తగ్గట్టు రావాలంటే ఏ రాశి వాళ్ళు వీళ్ళు తగ్గుతారు, సో ఏ రాశి పడదు. సో మనం చెప్పేది కుంభరాశి, కుంభ లగ్నం. సో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉన్న వాళ్ళకి లగ్నం ఏంటో తెలుస్తుంది. అది ఒకవేళ కుంభ లగ్నం అయితే వాళ్ళు ఏ లగ్నం వాళ్ళు చేసుకోవచ్చు, ఏ లగ్నం చేసుకోకూడదు. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేదండి, ఓన్లీ మాకు నామాక్షరం మీద రాశి మాది కుంభరాశి అనుకునే వాళ్ళు ఏ రాశిని వివాహం చేసుకోవచ్చు అని చెప్తున్నాం. సో కుంభరాశి ఎవరిని చేసుకోకూడదు అంటే ఫస్ట్ చేసుకోకూడని వాళ్ళు చెప్తున్నాం. మీనరాశి వాళ్ళని చేసుకోవద్దు, తర్వాత మకర రాశి వాళ్ళని చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దు అంటే మీనరాశిలో ఉన్నవాళ్ళు ఉంటే ఆధ్యాత్మిక చింతనతో బాగా ఆధ్యాత్మిక రంగంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ లెవెల్లో ఉంటారు వాళ్ళు. అంటే ఎప్పుడు పొద్దున్న లేచామా, జస్ట్ దేవుడికి దీపం పెట్టామా, దండం పెట్టుకున్నామా, వెళ్ళిపోయామా, ఎంజాయ్ చేస్తామా, ఒక పార్టీ చేసుకున్నామా, ఉద్యోగం చేయాలి, ఒక పార్టీ చేయాలి, హాలిడేస్ వస్తే వీకెండ్కి ఒక ఎక్కడైనా ఊరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి. లేదా ఆధ్యాత్మిక చింతనలో ఉంటే ఏ దేవ దర్శనానికి, దేవాలయాల దర్శనానికి వెళ్ళిపోతుంటారు. సో ఎప్పుడు కూడా వీళ్ళు ట్రావెలింగ్ అనేది ఇష్టపడతారు. వెళ్ళడం, తిరగడము, కొత్త వాళ్ళతో మాట్లాడడము, కొత్త విషయాలు తెలుసుకోవడంలో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి అన్ని విషయాల్లో తెలుసుకోవాలని ఉండదు. వాళ్ళ ఉద్యోగం, వాళ్ళకి ఆ తర్వాత జరిగే వాళ్ళకి చిన్న చిన్న విషయాల్లో కాలక్షేపాల కోసం వాళ్ళు చూసుకునే వ్యాపారాలు ఇవే చూస్తారు. ఎందుకంటే మనకు ఓపిక ఉన్నంతసేపే సంపాదించుకుంటాం, తర్వాత సంపాదించలేము. సో ఓపిక ఈ లోపు మనం సెటిల్ చేసుకోవాలి ఫ్యామిలీ అనే లక్షణం వీళ్ళది. మీనరాశి వాళ్ళకి ఓపిక ఉన్నప్పుడే తిరగలము, ఓపిక ఉన్నప్పుడే తెలుసుకోగలము, ఆ తర్వాత తెలుసుకుని ఏం చేస్తాము అనే లక్షణం. ఈ రెండు కాంబినేషన్స్ సరే సెట్ అవ్వ కదా. ఇక్కడ మనం మాట్లాడుకుంది ఏంటి, వివాహ జీవితం ఎలా ఉంటుంది. సో వివాహ జీవితం ఎలా ఉండాలంటే రెండు మనసులు కలిస్తే అది బ్రహ్మాండంగా ఉంటుంది. రెండు మనసులు కలవకపోతే రైలు పట్టాల లాంటి జీవితాలు ఉంటాయి. సో రైలు పట్టాల లాంటి జీవితాల కోసం అయితే పెళ్లి చేసుకోకలేదు, చక్కగా కలిసి అన్యోన్య దాంపత్య జీవితంగా అయితే పెళ్లి చేసుకోవాలి. సో వాళ్ళకి మీనరాశి, కుంభరాశి చేసుకోవద్దని చెప్పాం. అంటే కుంభరాశి కానీ, కుంభలగ్నం కానీ మీనరాశి వాళ్ళకి చేసుకోవద్దు. అలాగే మీనరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని, కుంభలగ్నం వాళ్ళు చేసుకోవద్దు. ఈ కాంబినేషన్. తర్వాత ఇంకెవరు పడరు అంటే మేషలగ్నం, మేషరాశి వాళ్ళు కంప్లీట్గా, ఒకవేళ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కలిగిన వాళ్ళైతే కుంభరాశి వాళ్ళు, వీళ్ళకి అసలు కంప్లీట్గా ఆధ్యాత్మిక చింతన తక్కువ ఉంటుంది, ఎప్పుడు కొంత తక్కువే. జస్ట్ దేవుడికి ముఖ్యమా అంటే ఒక సంవత్సరంలో ఒక తిరుపతి వెళ్ళి వచ్చేసామంటే అయిపోయింది, ఆ సంవత్సరం దర్శనం అయిపోయింది, ఇంక అంతే. మళ్ళీ సంవత్సరం వరకు వెళ్ళదు, మళ్ళీ తిరుపతి వెళ్ళరు వాళ్ళు. మళ్ళీ తిరుపతి వెళ్దాం, అన్నవరం వెళ్దాం అని ఉండదు వాళ్ళకి. ఏదో ఒక దేవుడిని నమ్ముతారు. ఆ ఒక దేవుడు అన్నవరం కావచ్చు, తిరుపతి అవ్వచ్చు, కాళహస్తి అవ్వచ్చు, అరుణాచలం అవ్వచ్చు, త్రయంబకేశ్వరం అవ్వచ్చు, ఏదైనా ఇష్టం. వాళ్ళు నచ్చింది టెంపుల్కి వెళ్ళామా, వచ్చేసాం, అయిపోయింది, దర్శనం అయిపోయింది, పుణ్యం వచ్చేసింది మనకి, ఈ సంవత్సరం అంతా సరిపోయింది అనుకుంటారు వాళ్ళు. కుంభరాశి వాళ్ళు ఒకవేళ పొరపాటున వాళ్ళ పూజలు పునస్కారాలు చేసుకునే మనస్తత్వం వాళ్ళని వీళ్ళు చేసుకున్నారు అనుకో, వీళ్ళు కాలక్షేపం అంటే ఏంటంటే వీళ్ళకి ఏమంటే 2 రోజులు సెలవు వచ్చిందా, అన్నవరం వెళ్ళొద్దామా,
ఒకరోజు ఎలా వచ్చిందా, విజయవాడ కనకదుర్గమ్మ వారికి వెళ్ళొద్దామా, ఇలాంటి అడుగుతుంటారు. ఈ దగ్గర ఉన్న ఊళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకొద్దామా, లేదా అమ్మవారి గుడికి వెళ్ళొద్దామా అని అడుగుతారు. సో మ్యాచ్ అవ్వదు, అందుకే చేసుకోవద్దు. పడదని కాదని చేసుకోవద్దు. ఓకే, తర్వాత ఇంకెవరిపై చేసుకోవచ్చు అంటే వృషభ రాశి వాళ్ళు, వాళ్ళని చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళు, వాళ్ళని చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ తగ్గట్టుకు వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళ తగ్గట్టు వీళ్ళు ఆలోచిస్తారు. వీళ్ళు మంచివాళ్ళు. సో అంటే వీళ్ళకి వీళ్ళు సూట్ అవుతారు. మంచివాళ్ళు అంటే అర్థం ఏంటంటే అందరూ మంచివాళ్ళే ఇక్కడ, కానీ వీళ్ళకి అనుకూలంగా మారే తత్వం ఉన్న వాళ్ళు వీళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు. వీళ్ళు బాగా వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి బాగుంటుంది కాంబినేషన్. ఇలా వీళ్ళు చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే అన్యోన్య దాంపత్య జీవితం బాగుంటుంది. జనరల్గా మన జాతకం చూసుకొని ఏం చేస్తాము, 30 పాయింట్లను చూసుకుంటాం. 30 పాయింట్లు వచ్చాయా, లేకపోతే కనీసం 20 వచ్చాయా, లేదా 15 వచ్చాయా, 13 వచ్చినా సరే దానికి ఏదో రెమెడీ, ఒక పూజ ఒక హోమమో చేసి ముందుకెళ్తుంటాం. సో చేసి వెళ్ళినప్పటికీ కూడా వీళ్ళు కలిసి ఉండరు. సో మనమేమనిపిస్తుంది, ఆ పాయింట్స్ రాలేదు కనుక వీళ్ళు విడిపోయారు అని అనుకుంటాం. సో పాయింట్స్తో సంబంధం లేదు ఇక్కడ, పాయింట్స్ సపరేట్ అది. కానీ ఇక్కడ రాశి తత్వాలు మన ఇంపార్టెంట్. ఇక్కడ ఏ రాశి చేసుకుంది, ఏ మనస్తత్వం వాళ్ళు చేసుకున్నారు, ఎందుకు చూసుకోవాలి. ఆర్థిక వ్యవస్థ పెరిగింది, ఇద్దరు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు అమ్మాయి ఇంట్లో ఉండేది, అబ్బాయి సంపాదించేవాడు. సో తను చేసిన సంపాదనతో తనకు నచ్చినట్టుగా ఆ ఇంట్లో వాతావరణం పెట్టేది అమ్మాయి. ఇవాళ అలా కాదు కదా, అమ్మాయికి అమ్మాయి సంపాదిస్తున్నారు, అబ్బాయికి అబ్బాయి సంపాదిస్తున్నారు. పని విషయంలో వచ్చినప్పుడు ఇద్దరు చేయాలి సమానంగా. ఇద్దరు ఈగోస్ చూపించుకోకూడదు, ఇద్దరు మనసుతో బాగా కలిసి ఉండాలి, ఇద్దరు చక్కగా నవ్వుతూ మాట్లాడుకోవాలి, సీరియస్గా ఉండకూడదు. ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కావాలంటే కంపల్సరీగా కాంబినేషన్ బాగుండాలి. సో కాంబినేషన్ లేకుండా వ్యతిరేక కాంబినేషన్ చేస్తే ఏమవుతుంది, చాలా మంది అలాగే ఉంటున్నారు. ఈయన ఫోన్లో ఈయన చూసుకుంటుంటారు, ఆమె ఫోన్లో ఆమె చూసుకుంటూ ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు. సో కావాల్సినప్పుడు అవసరమైనప్పుడు 2-3 మాటలు మాట్లాడుకుంటారు, తర్వాత మళ్ళీ ఎవరి దారి వాళ్ళదే. ఇలా ఉండడానికి వివాహం చేసుకోకలే కదా. కలిసి ఉండాలంటే చూసుకోవాలి. కంపల్సరీ అవేర్నెస్ కోసం మనం ఈ వీడియోస్ చేస్తాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఇవాళ డివోర్స్ అనేది పెరిగింది. ఒకప్పుడు డివోర్స్ అంటే భయపడేవాళ్ళు, చేసుకోకూడదు, ఇవి రాకూడదు అని చెప్పేసి. ఇవాళ అసలు దాని మీద ఆలోచించట్లేదు, నచ్చకపోతే వదిలే అని చెప్పేస్తున్నారు. తల్లిదండ్రులే చెప్పేస్తున్నారు. ఇంత కష్టపడి చేసిన తల్లిదండ్రులు కూడా వాళ్ళు చెప్పేస్తే అంటే ఏంటంటే పిల్లలు బాధ చూడలేక వాళ్ళు చెప్పేస్తున్నారు. అప్పుడు అబ్బాయి బాధ చూడలేక తల్లిదండ్రులు బాధపడచ్చు, అమ్మాయి బాధ చూడలేక తల్లిదండ్రులు అనుకోవచ్చు. వాళ్ళు తప్పలేదు. ఇక్కడ చూడాల్సిన ఏంటి, కాంబినేషన్స్ కంపల్సరీ జాతకాలతో పాటు రాశి లక్షణాలు, లగ్నాలు ఇవి కంపల్సరీ చూసుకోవాలి. చూసుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా అమ్మ, సో వాళ్ళకి ఏమైనా పరిష్కారం ఉంటుందా? ఇది పెళ్ళికి కావాల్సిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియోనన్నా, పెళ్ళి అయిన వాళ్ళకి కాదు. ఎందుకంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఒకసారి బ్రహ్మముడి పడిన తర్వాత ఇంకా ఆ దాంపత్య జీవితం అనేది అలా ముందుకు వెళ్ళడానికే కానీ వెనక్కి రావడానికి విప్పడానికి కాదు. అన్ని మంత్రాలు, అన్ని వేద మంత్రాలతో వాళ్ళని ఇద్దరిని కలిపారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి వీళ్ళని రాసి పెట్టిందని అర్థం. ఇక కష్టమో నష్టమో భరించాలని అర్థం. చూడకుండా వివాహం అయింది అంటే అది బ్రహ్మ రాసిన రాత. ఇప్పుడు పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తాను చెప్తారు కదా అందరూ. ఇప్పుడు అదే కదా అందరూ వాడుకుంటాం. మనకు అవసరమైనప్పుడు అది వాడుకొని, అవసరమైనప్పుడు ఇది వాడుకోకూడదు అంటే ఎలాగవుతుంది. ఒకవేళ మనం చూసే అవకాశం వచ్చి చూసుకుంటున్నాం, లగ్నాలు, రాసులు, జాతకాలు అన్నీ చూసుకుంటున్నాం అంటే ఇవి చూడాలి. ఇవన్నీ చూడకుండా పెళ్లి చేసేసుకున్నారు, ఇప్పుడు ఏదో గొడవల్లో ఉన్నారు. ఆ గొడవలు తగ్గట్టుగా ఏమైంది ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇవి చూపించి వంక కాదు. ఈ వంక ఎందుకు పెట్టి మీరు విడిపోవడానికి కాదు, కలిసి ఉండడానికి మార్గాలు వెతకాలి ఎప్పుడు కూడా. విడిపోవడానికి మార్గాలు ఎప్పుడు వెతకూడదు. విడిపోవడానికి మార్గాలు వెతికినా తప్పే, విడిపోవడానికి మార్గాలకి సాయం చేసినా తప్పే. సో వివాహానికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి కానీ విడిపోవడానికి సంబంధించిన మంత్రాలు అయితే లేవు. అంటే అర్థం ఏంటి, అంత దారుణమైందని అర్థం. సో దానికి మనం తగ్గట్టుగా ఏంటంటే ఒకవేళ గొడవలు సమస్యలు మనకు ఉన్నాయని తెలిస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి. ఏది నచ్చితే ఏది తనకు నచ్చినట్టు చేస్తే బాగుంటుందో అనుకోవాలి. ఇంకా గొడవలు పెరుగుతాయంటే కుంభరాశి వాళ్ళని వీళ్ళు పూజించవలసిన ఎవరంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. తిరుత్తని అని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళాలి, తిరుపతి దగ్గర ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళి నిద్ర చేసి మాకు ఇలా సమస్యలు వస్తున్నాయి స్వామి, ఏ సమస్య రాకుండా మమ్మల్ని కాపాడండి అని అక్కడ నిద్ర చేసి 3 రోజులు అక్కడ ఉండి అక్కడ దేవాలయంలో కొన్ని విశేషాలు ఉంటాయి. కృతికా నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం చేస్తారు, కొంతమంది హోమం కూడా చేస్తారు. సో హోమం నక్షత్రం రోజున చక్కగా అభిషేకం ఇవన్నీ చేయించుకొని అక్కడ 3 రోజులు నిద్ర చేసి వస్తే ఆ సంవత్సరం వరకు వాళ్ళకి ఏ కష్టాలు రాకుండా ఆ స్వామివారు కాపాడగలుగుతారు. లేదంత దూరం అనుకుంటే మనకి మోపిదేవి ఉంది విజయవాడ దగ్గర, అక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడి చాలా పవర్ఫుల్ గుడి. అక్కడికి వెళ్ళి ఒకరోజు దంపతులు ఇద్దరు కలిపి అక్కడ చెట్టుకి
మంచిగా ముడుపు కట్టి మీ ఇద్దరు కలిసే ఉండాలి. అంటే ముడుపు కడతారు చాలామంది, ఉయ్యాల పిల్లల కోసం ఉయ్యాలు కడుతుంటారు. సో కలిసి ఉండడానికి, గొడవలు రాకుండా ఉండడానికి దంపతులు దంపతి తాంబూలం అని చెప్పి తాంబూలం సుబ్రహ్మణ్య స్వామి కడతారు చెట్టుకి, అది కట్టచ్చు అక్కడ. సో తాంబూలం ఇద్దరు కలిపి ఆ చెట్టుకి కట్టి అక్కడ 3 రోజులు ప్రదక్షిణాలు నిద్ర చేసి అభిషేకాలు చేయించుకుంటే సో సమస్య లేకుండా పోతుంది. కలిసి ఉండడానికి మార్గాలు వెతకండి, విడిపోవడానికి ఎప్పుడు మార్గాలు వెతకద్దు. దానికి మనం చెప్పడానికి ఏ రెమెడీస్ లేవు, కలిసి ఉండడానికి మాత్రం ఎన్ని రెమెడీస్ అని చెప్పచ్చు. కుంభరాశి వారు ఎటువంటి రాశి వారిని వివాహం ఆడాలి ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు. అలాగే పెళ్ళైన వారు కూడా సో విడిపోకుండా మీరు మంచిగా ఉండాలి అని మంచి చక్కటి పరిష్కారం చెప్పారు. ధన్యవాదాలు గురు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.